Welcome back. Speak easy. Join as students, leave as experts. వర్డ్ అరేంజ్మెంట్ ఇది మన కోర్సులో ఫస్ట్ స్టెప్. ఇంగ్లీష్ నేర్పించే విధానం అనేది ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొందరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుండి స్టార్ట్ చేస్తారు, ఇంకొందరు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నుండి స్టార్ట్ చేస్తారు, మరికొందరు ఒకాబులరీ నుండి స్టార్ట్ చేస్తారు. అప్రోచ్ ఎలా ఉన్నా ఎండ్ పాయింట్ ఒకటే, మనకి ఇంగ్లీష్ రావడం. ఇక్కడ మనం వర్డ్ అరేంజ్మెంట్ నుండి స్టార్ట్ చేద్దాం. అసలు ఏంటి వర్డ్ అరేంజ్మెంట్ అంటే ఒక్క సెంటెన్స్లో ఉండే పదాలని ప్రాపర్గా అరేంజ్ చేయడమే. అంటే ఫస్ట్ ఏ పదం ఉండాలి, నెక్స్ట్ ఏ పదం రావాలి, ఆ తరువాత ఏ పదాలు రావాలి అని తెలుసుకుంటాం. అసలు ఎందుకు ఈ వర్డ్ అరేంజ్మెంట్ అవసరమా? ఎస్, అవసరమే. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన ఇల్లే ఉంది, దాంట్లో సామాన్లు ఎలా ఉంటాయి, ఒక ప్రాపర్గా అరేంజ్ చేసుకుంటాం. అంతేగాని టీవీని తీసుకెళ్ళి వాష్రూమ్లో, బెడ్ని తీసుకొచ్చి వంటగదిలో పెట్టంగా. అంటే ఏ వస్తువులు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే అందం. అలానే ఇంగ్లీష్ సెంటెన్స్లో ఉండే వర్డ్స్ కూడా సేమ్. ఏ వర్డ్స్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే సెంటెన్స్కి అందం. ఫైన్. ఇంగ్లీష్ సెంటెన్స్లో ఉన్న వర్డ్స్ ఏ వర్డ్ ఎక్కడ ఉండాలో వాటి పొజిషన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. దాంట్లో మొదటిగా, నేను నిన్న ఒక కార్ కొన్నాను అనే తెలుగు సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కనుక ట్రాన్స్లేట్ చేసినట్లయితే, నేను ఇంగ్లీష్లో ఐ, నిన్న ఎస్టర్డే, ఒక వన్ లేదా ఏ అని కూడా అనొచ్చు. కార్ ఇంగ్లీష్లో కూడా కార్. కొన్నాను, బైకి పాస్ట్ టెన్స్ బాట్. ఇప్పుడు ఈ వర్డ్స్ని మనం ఒక ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. నేను తెలుగు సెంటెన్స్ ఎలా ఉందో అలానే ఈ వర్డ్స్ని అరేంజ్ చేస్తే మనకు వచ్చేటువంటి ఇంగ్లీష్ సెంటెన్స్ ఐ ఎస్టర్డే ఏ కార్ బాట్. మరి ఇది కరెక్టా? కాదు. అంటే తెలుగు సెంటెన్స్లో ఉన్న వర్డ్స్ని ట్రాన్స్లేట్ చేసి ఉన్నవి ఉన్నట్టుగా అరేంజ్ చేస్తే మనకు వచ్చేటువంటి ఇంగ్లీష్ సెంటెన్స్ అనేది తప్పు. పోనీ ఇంకో విధంగా ట్రై చేద్దాం. ఐ వన్ కార్ ఎస్టర్డే బాట్. ఇది రైట్ అవుద్దా? లేదు, ఇది కూడా తప్పే. పోనీ ఇలా ట్రై చేద్దాం. ఐ బాట్ ఏ కార్ ఎస్టర్డే. మరి ఇది కరెక్ట్ అవుద్దా? ఎస్, ఇది కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అయింది? పై రెండు తప్పయ్యాయి, ఇది ఎందుకు కరెక్ట్ అయింది? ఇంకొక ఎగ్జాంపుల్ చూసాక దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అతను నిన్న ఒక కథ రాశాడు అనే తెలుగు సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కనుక ట్రాన్స్లేట్ చేసినట్లయితే, అతను ఇంగ్లీష్లో హీ, నిన్న ఎస్టర్డే, ఒక వన్ లేదా ఏ అని కూడా అనొచ్చు. కథ స్టోరీ, రాశాడు రైట్కి పాస్ట్ టెన్స్ రోట్. ఇప్పుడు ఈ వర్డ్స్ని తెలుగు సెంటెన్స్ వర్డ్స్ ఎలా ఉన్నాయో అలానే మనం అరేంజ్ చేసినట్లయితే మనకు వచ్చేటువంటి ఇంగ్లీష్ సెంటెన్స్ హీ ఎస్టర్డే ఏ స్టోరీ రోట్ అనే సెంటెన్స్ రైట్ ఆర్ రాంగ్? ఇట్స్ రాంగ్. అంటే తెలుగులో ఉన్నటువంటి వర్డ్స్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి అవే ఆర్డర్లో అరేంజ్ చేస్తే మనకు వచ్చేటువంటి ఇంగ్లీష్ సెంటెన్స్ అనేది తప్పు. ఇక్కడ ఒక క్లారిటీ వచ్చింది. పోనీ ఇంకో విధంగా అరేంజ్ చేద్దాం. హీ వన్ స్టోరీ రోట్ ఎస్టర్డే. మరి ఇది కరెక్టా? లేదు, ఇది కూడా తప్పే. పోనీ ఇంకొక విధంగా అరేంజ్ చేద్దాం. హీ రోట్ ఎ స్టోరీ ఎస్టర్డే. ఎస్, ఇది కరెక్ట్. పై రెండు తప్పు, కింద సెంటెన్స్ కరెక్ట్ అయింది. సేమ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ లానే. మరి ఎందుకు ఈ సెంటెన్స్ కరెక్ట్ అయ్యింది? ఎస్టర్డే అనే విషయం పక్కన పెడితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హీ రోట్ ఎ స్టోరీ, ఈ ఆర్డర్ మాత్రమే కరెక్ట్ అవుతుంది, పై ఆర్డర్ అనేది తప్పు అవుతుంది. ఎందుకు అంటే ఇంగ్లీష్లో కూడా ఒక సర్టెన్ ఆర్డర్ ఉంది. దాంట్లో ఫస్ట్ వచ్చేది సబ్జెక్ట్. సబ్జెక్ట్ అనేది ఫస్ట్ ఉండాలి. ఇక్కడ సబ్జెక్ట్ అనేది హీ. నెక్స్ట్ వర్బ్ ఉండాలి, రోట్. అండ్ దాని తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి, ఏ స్టోరీ. ఈ ఆర్డర్ ఫాలో అవుతేనే ఇంగ్లీష్ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుద్ది. పై సెంటెన్స్లో కూడా అంతే. ఐ బాట్ ఏ కార్.
ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, బాట్ అనేది వర్బ్ అండ్ ఏ కార్ అనేది ఆబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అనే ఆర్డర్ ఫాలో అవుతేనే ఇంగ్లీష్ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. అసలు ఈ సబ్జెక్ట్ అంటే ఏంటి, దీంట్లో ఏముంటాయి? హీ, పై సెంటెన్స్లో చూస్తే ఐ, ఇవే ఇలాంటివే ఉంటాయా లేదా ఇంకేమైనా ఉంటాయా అని ఇంకా నెక్స్ట్ స్లైడ్స్లో చూస్తాం. రైట్, ఒక్కసారి మనం స్క్రీన్ మీద చూసినట్లయితే మనకి ఇండియన్ కరెన్సీ కనపడుతుంది. 500, 10, 50, 2000, 100 అండ్ 20 రూపీస్. ఇవి గనక మన దగ్గర ఫిజికల్గా ఉన్నట్లయితే మనకి తెలియకుండానే మనం వాటిని ఒక ఆర్డర్లో పెట్టాలని చూస్తాం. ఎలా? ఫస్ట్ 10, దాని వెనకాల 20, దాని వెనకాల 50, 100, 500 అండ్ 2000. అయ్యో 2000 రూపీస్ నోట్ చెల్లట్లేదు కదా, చెల్లకున్నా ఎంత కాదనుకున్నది మన కరెన్సీగా. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే మన దగ్గర ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు మనకి తెలియకుండానే మనం వాటిని ఒక ప్రాపర్ ఆర్డర్లో పెట్టాలని చూస్తాం. ఫైన్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఆఫ్ డిఫరెంట్ హైట్స్ ఉన్నారు. కాసేపు మనం వీటిని బొమ్మలు అనుకుందాం, మన ముందున్నటువంటి బొమ్మలే అనుకుందాం. ఇలా డిఫరెంట్ హైట్స్ తోటి ఇర్రెగ్యులర్గా ఉంటే మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. మనం ఏం చేస్తాం, హైట్ ఎక్కువ ఉన్నటువంటి బొమ్మని, ఆ 6 feet హైట్ ఉన్నటువంటి బొమ్మని అన్నిటికన్నా చివరన, తన ముందు 5 feet హైట్ ఉన్నటువంటి బొమ్మని, తన ముందు 4.5 హైట్ ఉన్నటువంటి బొమ్మని, తర్వాత 4 feet, తర్వాత 3 feet, అన్నిటికన్నా ముందు ఇలా 2 feet హైట్ ఉండేటువంటి బొమ్మని ఇలా ఒక ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలని ట్రై చేస్తాం. రైట్, ఆర్డర్ అంటే నాకు విషయం గుర్తొచ్చిందండి. లెట్ మీ షేర్ విత్ యూ. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, ఇంకా మనం ఏం చేస్తాంలే అనుకుంటే తప్పు. మీకు ఒక సత్యం చెప్తా వినండి. గతంలో మనకు కావాల్సిన ఇంట్లో సామాన్లన్నీ ఒక లిస్ట్గా రాసుకునే వాళ్ళం. ఆ లిస్ట్ తీసుకొని హోల్సేల్ షాప్కి వెళ్ళి అతనికి ఇస్తే అతను అవన్నీ ప్యాక్ చేసి మనకి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు డీమార్ట్ అని, రిలయన్స్ మార్ట్ అని ఎన్నో మార్ట్స్ వచ్చాయి. ఈ రెండు ప్రాసెస్లలో జరిగేది ఒకటే, మన దగ్గర డబ్బులు పోవడం, మన చేతికి సామాన్లు రావడం. చూడండి, ఆల్రెడీ హోల్సేల్ షాప్స్ ఉన్నాయి కదా అని ఊరుకుంటే ఈరోజు ఈ మార్ట్స్ వచ్చేవా? ఆలోచనలు అందరికి వస్తాయి, కానీ వాటిని ఒక ప్రాపర్ ఆర్డర్లో కానీ పెట్టగలిగితే ఆ రంగంలో మీరే రాజు, నన్ను నమ్మండి. రైట్, నౌ తెలుగు సెంటెన్స్ అండ్ ఇంగ్లీష్ సెంటెన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. తెలుగు సెంటెన్స్ అనే కాదండి, మీరు అదర్ లాంగ్వేజ్ హిందీ తీసుకున్నా, ఇంకా అదర్ లాంగ్వేజ్ ఏం తీసుకున్నా కూడా అవి ఎలా ఉంటాయంటే ఫస్ట్ సబ్జెక్ట్, దాని తర్వాత ఆబ్జెక్ట్, దాని తర్వాత వర్బ్ ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నేను క్లాస్ చెప్తున్నా, ఇక్కడ నేను అనేది సబ్జెక్ట్, క్లాస్ అనేది ఆబ్జెక్ట్, చెప్తున్నా అనేది వర్బ్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే రాము ఈరోజు ఆఫీస్కి రాలేదా, రాము అనేది సబ్జెక్ట్, ఆఫీస్ అనేది ఆబ్జెక్ట్, రాలేదా అనేది వర్బ్ అవుద్ది. అలాగే ఆమె మార్కెట్కి వెళ్తుంది, ఆమె అనేది సబ్జెక్ట్, మార్కెట్ అనేది ఆబ్జెక్ట్, వెళుతుంది అనేది ఒక పనికి సంబంధించింది కాబట్టి వర్బ్ కింద తీసుకుంటాం. అంటే మీరు తెలుగు తీసుకున్నా, అదర్ లాంగ్వేజ్ తీసుకున్నా ఈ ఆర్డర్ ఫాలో అవుద్ది, సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. కానీ ఇంగ్లీష్ సెంటెన్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ సబ్జెక్ట్, నెక్స్ట్ వచ్చేసరికి వర్బ్ అండ్ ఆబ్జెక్ట్, లాస్ట్ రెండు ఏవైతున్నాయో వాటి పొజిషన్స్ మార్చుకుంటున్నాయి. మన భాషలో సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్, ఈ ఆబ్జెక్ట్ అండ్ వర్బ్ అనేది వాటి పొజిషన్స్ని మార్చుకుంటున్నాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. అది మీరు నోటీస్ చేయాలి. నెక్స్ట్, ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒక విషయం తెలిసింది, ఫస్ట్ ఉండేది సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే డూయర్ ఆఫ్ ది యాక్షన్, ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్పుద్ది. అదే సెంటెన్స్ని మనం వాట్ అని క్వశ్చన్ చేసినా, హూ అని క్వశ్చన్ చేసినా వచ్చేటువంటి ఆన్సరే సబ్జెక్ట్. మాకు అర్థం కాలేదండి, వదిలేయండి, మనకి ఇంకా నెంబర్ ఆఫ్ స్లైడ్స్ ఉన్నాయి, ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి వర్బ్. వర్బ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఏదైనా వర్క్కి సంబంధించింది, ఏదైనా పనికి సంబంధించిన విషయాన్ని చెప్పుద్ది. యాక్షన్ ఆర్ టైప్ ఆఫ్ యాక్షన్ అనొచ్చు. వాట్ సబ్జెక్ట్ డస్ ఆర్ వాట్ ద సబ్జెక్ట్ ఈజ్ అని చెప్పేదే వర్బ్.
అసలు ఆ సబ్జెక్ట్ ఏం చేస్తుంది అని చెప్తుంది అంతే. నెక్స్ట్ ఆబ్జెక్ట్, ఎవరైతే ఆ వర్క్ సంబంధించినటువంటి ఫలితం పొందుతుందో ఆ దాన్ని మనం ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ ఏ పర్సనే కావచ్చు ఆర్ ఏ థింగే అయి ఉండొచ్చు. ఎవరైతే ఆ పని వల్ల లేదా ఆ పని ఫలితాన్ని పొందుతారో వాటిని మనం ఆబ్జెక్ట్ అంటాం. ఇది జస్ట్ మీకు అర్థం కావడం కోసం చూపించాను, దీన్ని క్లియర్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ మనం మన ఇంగ్లీష్ సెంటెన్సెస్ అనేవి సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతున్నాయి అన్న విషయం తెలుసుకున్నాం. మరి ఈ సబ్జెక్ట్ ప్లేస్లో ఏముంటాయి? ఈ సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్స్ లేదా ప్రొనౌన్స్ ఉంటాయి. నౌన్స్ అంటే నేమ్, ప్లేస్ ఆర్ ఎ థింగ్, వీటిలో ఏవైనా సబ్జెక్ట్ ప్లేస్లో ఉండొచ్చు. నౌన్స్ని మనం ఒకసారి కనుక క్లాసిఫై చేసినట్లయితే ప్రాపర్ నౌన్స్ అండ్ కామన్ నౌన్స్కి ఉంటాయి. ప్రాపర్ నౌన్స్ అంటే ఒక పర్సన్ నేమే కావచ్చు, ఒక ప్లేస్ నేమే కావచ్చు. ఇప్పుడు నా పేరే ఉంది పార్దు, మాది వరంగల్. పార్దు, వరంగల్ అనేవి ప్రాపర్ నౌన్స్. మరి కామన్ నౌన్స్ అంటే జనరల్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ ఎ థింగ్. ఆ బాబుని పిలవండి, ఆ పాపని పిలవండి, కార్ బాగుంది కదా. సో ఇలా నేను ఆ అబ్బాయి పేరు పెట్టి పిలవట్లేదు, ఆ కార్ కంపెనీ పేరు పెట్టి పిలవట్లేదు. జనరల్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్, వాటిని మనం కామన్ నౌన్స్ అంటాం. బాయ్, కార్, గర్ల్, సో ఇలా ఉంటాయి. మరి వీటిని ఫర్దర్గా మనం క్లాసిఫై చేసినట్లయితే కౌంటబుల్ నౌన్స్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ ఉంటాయి. కౌంటబుల్ నౌన్స్, థింగ్స్ దట్ కెన్ బి కౌంటెడ్. బుక్స్, మ్యాంగోస్, గర్ల్, గర్ల్స్, ఫింగర్, ఫింగర్స్, ఏవైతే మనం లెక్కించగలమో వాటిని మనం కౌంటబుల్ నౌన్స్ అని పిలుస్తాం. థింగ్స్ దట్ కెనాట్ బి కౌంటెడ్, ఏవైతే మనం లెక్కించలేమో వాటిని మనం అన్కౌంటబుల్ నౌన్స్ అని పిలుస్తాం. లైక్ వాటర్, గోల్డ్, ఇలా. ఇంకా మనం చూసినట్లయితే మటీరియల్ నౌన్స్. మటీరియల్ నౌన్స్ అంటే నేమ్స్ ఆఫ్ మటీరియల్స్ ఆర్ సబ్స్టాన్సెస్. లైక్ మనం తీసుకుంటే గోల్డ్, సిల్వర్, వుడ్, కాటన్, సో ఇలాంటి వాటిని మనం మటీరియల్ నౌన్స్ అని పిలుస్తాం. ఇంకా చూస్తే మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఉంటాయి. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే థింగ్స్ దట్ కెనాట్ బి సీన్ ఆర్ టచ్డ్. ఇది బాగుంటుంది. వీటిని మనం చూడలేము, తాకలేము. అసలు ఇవి ఎలా ఉంటాయంటే మనకి కనపడవు కానీ ఇవే మన జీవితాలను నడిపిస్తున్నాయి. నిజం. వీటి వల్లే బంధాలు, బంధుత్వాలు నిలబడుతున్నాయి. వీటి వల్లే జీవితాలు ఆగం కూడా అవుతున్నాయి. ఎస్, ఫ్యాక్ట్ ఇది. మీకు ఎలా చెప్పాలి? ఒక సినిమా డైలాగ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను. ఒక అమ్మాయి మన టిల్లుతోటి అంటుంది, నా పైన నమ్మకం లేదా టిల్లు? చా, అర్థమైంది టిల్లు, నీకు నేనంటే ఇష్టం లేదని. అప్పుడు మన టిల్లు అంటున్నాడు, ఈ నమ్మకాలని ఇష్టాలని ఇంగ్లీష్లో అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు రాధిక. యు నో వాట్, ఇవి చూడనీకి అవుపడవు రాధిక, కానీ మన జీవితాలని ఇవే నడుపుతున్నాయి రాధిక. జస్ట్ సరదాగా చెప్తున్నాను. ఈ నమ్మకాలని, ఇష్టాలని, ఐడియాస్, ఎమోషన్స్, ఆనెస్ట్, ట్రస్ట్, లవ్, కరేజ్, హేట్, వీటిని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని పిలుస్తాం. ఇవే కాదండి, ఇంకా మనకి కాంక్రీట్ నౌన్స్ ఉంటాయి, కలెక్టివ్ నౌన్స్ ఉంటాయి. నౌన్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అదేంటి ఈ స్లైడ్ మళ్ళీ వచ్చింది అని చూస్తున్నారా? చెప్తాను. ఇక్కడ నా అబ్జర్వేషన్ చెప్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పోకెన్ ఇంగ్లీష్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ రిటర్న్ ఇంగ్లీష్ వాళ్ళకు కూడా ఒక మంచి ఐడియా అయితే వస్తుంది. ఇక్కడ మనం తెలుగు సెంటెన్స్ని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సబ్జెక్ట్, దాని తర్వాత ఆబ్జెక్ట్, దాని తర్వాత వర్బ్ ఉంది. మరి ఇంగ్లీష్ సెంటెన్స్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్, దాని తర్వాత వర్బ్, దాని తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఈ సబ్జెక్ట్లో ఏముండొచ్చు అని చెప్పాను నేను? సబ్జెక్ట్లో నౌన్స్ ఉండొచ్చు, ప్రొనౌన్స్ కూడా ఉండొచ్చు అని చెప్పా. నౌన్స్ అంటే ఇందాక మనం చూసాం, లైక్ కాంక్రీట్ నౌన్ అని, కలెక్టివ్ నౌన్ అని, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని, మటీరియల్ నౌన్స్, కౌంటబుల్, అన్కౌంటబుల్, ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ నౌన్స్ అనేటివన్నీ నేర్చుకుంటే మనకి ఈ సబ్జెక్ట్లో ఒక 50% వస్తుంది. ఇంకో 50% ప్రొనౌన్స్ రావాలి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అనే ప్రొనౌన్స్ కూడా వస్తే అప్పుడు మనం ఇంగ్లీష్లో ఈ ఫస్ట్ వర్డ్ అనేది మాట్లాడగలుగుతాం. అంతేనా? కానీ ఇక్కడ నా అబ్జర్వేషన్ చెప్తాను చూడండి. తెలుగులో ఫస్ట్ వర్డ్ ఏంటి? సబ్జెక్ట్.
ఇంగ్లీష్లో కూడా ఫస్ట్ వర్డ్ ఏంటి? సబ్జెక్ట్. మరి తెలుగులో ఫస్ట్ వర్డ్ని మనం నామవాచకం సర్వనామం నేర్చుకోనే మాట్లాడుతున్నామా? లేదు కదా. మన నోటికి మన మైండ్లో ఏదొస్తుందో దాన్ని బట్టి మనం మాట్లాడేస్తాం అదే ఫస్ట్ పదంగా. అంటే ఇంగ్లీష్లో కూడా అదే ఫస్ట్ పదంగా ఉండబోతుంది. తెలుగు సెంటెన్స్లో ఉన్న ఫస్ట్ పదమే ఇంగ్లీష్ సెంటెన్స్లో కూడా ఫస్ట్ పదమే అది. అర్థం కాలేదా? సబ్జెక్ట్ అనే పొజిషను మారట్లేదు. మారేది ఆబ్జెక్ట్ అండ్ వర్బ్ మాత్రమే. సబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్గానే ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. పిల్లలు పార్క్లో ఆడుతున్నారు. సెంటెన్స్ని పిల్లలతో స్టార్ట్ చేశా. మరి అదే ఇంగ్లీష్లోకి తీసుకొస్తే చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. ఈ సెంటెన్స్లో అక్కడ పిల్లలతో స్టార్ట్ అయింది, దాన్ని ఇంగ్లీష్లోకి వచ్చేసరికి చిల్డ్రన్తో స్టార్ట్ అయింది. అంతే. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. బంగారం అందాన్ని పెంచుతుంది. గోల్డ్ ఎన్హాన్సెస్ బ్యూటీ. ఇక్కడ చూడండి, బంగారంతో సెంటెన్స్ స్టార్ట్ చేశా, ఇంగ్లీష్లో గోల్డ్తో స్టార్ట్ చేశా. దీనికోసం అని చెప్పేసి మనం ఈ కాంక్రీట్ నౌన్లు, ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్లు ఇవన్నీ నేర్చుకొని మనం ఈ సబ్జెక్ట్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, మనం మాట్లాడాలనుకుంటే కష్టం. లాజిక్ ప్రకారం వెళ్ళిపోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక పెద్ద ఎగ్జాంపుల్. మిత్రులు మన జీవితంలో ముఖ్యమైన పాత్రని పోషిస్తారు. మిత్రులు అనే దాంతో స్టార్ట్ చేస్తున్నా. మనకి ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఏమవుద్ది? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్. ఇలా ఆకాశం నీలం రంగులో ఉంటుంది. ద స్కై ఈజ్ బ్లూ ఇన్ కలర్. చూడండి, తెలుగులో స్టార్ట్ అవుతున్న ఫస్ట్ పదమే ఇంగ్లీష్లో కూడా ఫస్ట్ పదం. అంతే, దాంట్లో ఎటువంటి చేంజెస్ లేవు. దానికోసం అని చెప్పేసి ఈ రకరకాల నౌన్లు, రకరకాల ప్రొనౌన్లు నేర్చుకొని మనం స్టార్ట్ చేసి మాట్లాడతామని అనుకుంటే కష్టం. ఈ లాజిక్ అర్థం చేసుకుంటే చాలు. దాని తర్వాత వచ్చే వర్బ్ గురించి, ఆబ్జెక్ట్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. డోంట్ వరీ. ఫైన్. నెక్స్ట్. అదండి మ్యాటర్. మనకి తెలుగులో ఏదైతే ఫస్ట్ పదం ఉందో సబ్జెక్ట్, ఆ ఫస్ట్ పదాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకొని మనం సెంటెన్స్ వాడడమే. అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఫైన్. మీకు సబ్జెక్ట్ గురించి చెప్పేటప్పుడు సబ్జెక్ట్లో ఎవరు ఉంటారు అని చెప్పాను? ఒకటి నౌన్స్, లేదా రెండవది ప్రొనౌన్స్ ఉంటాయని చెప్పాను. మరి ప్రొనౌన్స్ ఎలా ఉంటాయో ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఐ. ఐ అంటే నేను, నాకు నేను, మీకు మీరే అవుతారు. నెక్స్ట్ వి. నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని, అంటే నన్ను ఇంక్లూడ్ చేసుకొని చెప్తే వి అవుద్ది. వి. నా కళ్ళ ముందున్నటువంటి పర్సన్ని యు అని పిలుస్తాం. యు. అదే నా కళ్ళ ముందు కనుక వేల మంది ఉన్నా కూడా మనం అక్కడ యు అనే పిలుస్తాం. మనం కళ్ళు మూసుకుంటే మనతో మనం ఐ అవుతాం. అండ్ మనతో పాటు ఉన్న వాళ్ళందరినీ కలుపుకుంటే, అంటే మనతో పాటు ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని వి అంటాం. మనం కళ్ళు తెరిచి చూసినప్పుడు మన ముందు ఒకే పర్సన్ ఉన్నాడు అనుకోండి, యు అంటాం. అదే మన కళ్ళ ముందు వేల మంది ఉన్నా కూడా యు అనే అనాలి అని చెప్తున్నా. మన తెలుగులో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. మనకన్నా చిన్నవాళ్ళు అయ్యారనుకోండి, నువ్వు అని అంటాం. చిన్నవాళ్ళు ఇద్దరున్నప్పుడు మీరు అంటాం. అదే మనకన్నా పెద్దవాళ్ళు ఒక్కళ్ళుంటే మీరు అని అంటాం. సో ఇలా అంత కన్ఫ్యూజన్ ఇంగ్లీష్లో లేదు. మన కళ్ళ ముందు ఒక్కళ్ళున్నా, ఇద్దరున్నా, 1,00,000 మంది ఉన్నా యు అనే అంటాం. ఇప్పుడు నేను కాదు, నాతో పాటు ఉన్నవాళ్ళు కాదు, నా ముందున్నటువంటి పర్సన్ కాదు, నా ముందున్నటువంటి పీపుల్ కాదు. ఇవి కాకుండా మనం ఒకసారి సైడ్కి తిరిగి చూసినప్పుడు మన లెఫ్ట్ సైడ్లో ఒక 5గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు మనం వాళ్ళని దే అని పిలవాలి. అంటే ఇక్కడ నేను కాదు, నాతో పాటు ఉన్న వాళ్ళు కాదు, నా ముందున్న వాళ్ళు కూడా కాదు. మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు దే అని అంటాం. ఫైన్, బాగానే ఉంది. అక్కడ అంత 5గురు లేరు, ఒక్క అతనే ఉన్నాడు. అప్పుడు అతన్ని మనం హీ అని పిలవాలి. హీ అని అంటాం. నేను కాదు, నాతో పాటు ఉన్న వాళ్ళు కాదు, నా ముందున్న వాళ్ళు కాదు. మనం సైడ్కి చూస్తున్నప్పుడు అక్కడ ఒకే అతను కనుక కనపడితే అతన్ని హీ అని పిలుస్తాం. ఇవి చాలా ఇంపార్టెంట్. మనకి ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను, ఒక 1 మినిట్లో మీకు క్లారిటీ ఇస్తా. అక్కడ అబ్బాయి లేదు, అమ్మాయి ఉన్నారు. అప్పుడు అమ్మాయి కనుక ఉన్నట్లయితే మనం షీ అని పిలుస్తాం. షీ. అక్కడ అబ్బాయి లేరు, గుంపు లేరు, అమ్మాయి లేరు, ఒక వస్తువు ఉంది అనుకోండి, అప్పుడు మనం ఇట్ అని పిలుస్తాం.
లేదా ఒక యానిమల్ ఉందనుకోండి, ఒక జంతువు ఉంది, అప్పుడు కూడా మనం ఇట్ అనే పిలవాలి. ఈ 8 ప్రొనౌన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఏ నౌన్ అయినా సరే వచ్చి వీటిలో కలవాల్సిందే. ఏ నౌన్ అయినా సరే వచ్చి ప్రొనౌన్లో కలవాల్సిందే. మీకు ఆ క్లారిటీ ఇంకొంచెం సేపట్లో వస్తుంది. సో ఈ వీటితోటి కూడా మనం సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు. నౌన్స్ తోటే కాదు, ప్రొనౌన్స్ తోటి కూడా సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు. అంటే సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్స్ ఉంటాయి, ప్రొనౌన్స్ కూడా ఉంటాయి అని నా ఉద్దేశం, అంతే. సో ఇంకొన్ని విషయాలు కనుక మనం చూసినట్లయితే, మై పేరెంట్స్ ఇలా నౌన్స్తో కూడా సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు. మై పేరెంట్స్తో కూడా సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు. హైదరాబాద్ ఒక ప్లేస్ పేరుతో కూడా సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు. ఒక క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సచిన్ రమేష్ టెండూల్కర్తో కూడా మనం సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు. అలాగే ఒక స్కూల్ బస్తో కూడా సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు. పోలీస్ మ్యాన్ ఇలా పోలీస్ మ్యాన్తో కూడా సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు. అంటే నౌన్స్ తోటి సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు, అండ్ పైన కనపడుతున్నటువంటి 8 ప్రొనౌన్స్తో కూడా సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చా, నౌన్స్ ఏవైనా కానీ వచ్చి ప్రొనౌన్స్లోనే కలుస్తాయి అని చెప్పా. ఇప్పుడు చూడండి, మై పేరెంట్స్ ఉన్నారు, మీరు కాదు, నేను కాదు, మనం ఇంకొక పర్సన్ గురించి మనం మాట్లాడుతున్నాం, ఇంకొక ఇద్దరు గురించి మాట్లాడుతున్నాం. అలాంటప్పుడు వాళ్ళు ఏ కేటగిరీలోకి వస్తారు? దే అనే ప్రొనౌన్ కేటగిరీలోకి వస్తారు. అదే హైదరాబాద్ గురించి మాట్లాడదాం. ఆ పైన కనిపిస్తున్న 7 కూడా ప్రాణం ఉన్నటువంటి జీవరాశులే. అవి కాకుండా మిగతా ఏంటి అంటే ఇట్ కూడా మన డాగ్ ఉంది కదండి, అది కూడా లివింగ్ యానిమలే కదా. అంటే ఓకే ఫైన్, ఇట్ అనే దాంట్లో ఆబ్జెక్ట్స్ కూడా తీసుకోవచ్చు, యానిమల్సే కాకుండా ఆబ్జెక్ట్స్ని కూడా తీసుకోవచ్చు. సో హైదరాబాద్ అనేది ఇట్ ప్లేస్లోకి వస్తుంది. సచిన్ ఒకే అతని గురించి మాట్లాడుతున్నాం, నేను మీతోటి సచిన్ అనే పర్సన్ గురించి మాట్లాడుతున్నా. మరి ఇప్పుడు సచిన్ ఏ కేటగిరీలోకి వస్తాడు? వెరీ గుడ్, హీ అనే కేటగిరీలోకి వస్తాడు. మరి ఈ స్కూల్ బస్ అనే నౌన్ ఏ కేటగిరీలో వచ్చి పడుతుందండి ప్రొనౌన్స్లో? ఎస్, ఇట్లోకి వస్తుంది. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పోలీస్ మ్యాన్ ఎక్కడికి వస్తాడు? వెరీ గుడ్, నేను మీతో మాట్లాడుతున్నా, ఎవరి గురించి? ఆ పోలీస్ మ్యాన్ గురించి మాట్లాడుతున్నా, అంటే హీ అనే కేటగిరీలోకి వస్తాడు. సో ఇవి ఉంటాయి సెంటెన్స్ స్టార్టింగ్లో, ఇవి ఉంటాయి డూయర్ ఆఫ్ ది యాక్షన్లో. అంటే వీళ్ళే మెయిన్ కారణం. సెంటెన్స్లలో స్టార్టింగ్ ఉండేది వీళ్ళతోనే, సెంటెన్స్ స్టార్ట్ అయ్యేది వీళ్ళతోనే అని చెప్తున్నా, అంతే, అంతకుమించి ఏం లేదు. రైట్. సో నెక్స్ట్, ఇక్కడ మనం ఇమేజ్ చూసినట్లయితే ఏదో రాస్తున్నారు, డ్యాన్స్ వేస్తున్నారు. ఈ అమ్మాయి ఏదో డ్రింక్ చేస్తున్నారు, కాఫీ తాగుతున్నారు అనుకుందాం. టీచర్ టీచింగ్ చేస్తున్నారు, పిల్లలకి పాఠం చెప్తున్నారు. వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. అంటే ఫస్ట్ రైటింగ్, డ్యాన్స్, డ్రింకింగ్, టీచింగ్, టాకింగ్. అంటే ఇక్కడ ఏదో పని జరుగుతుంది అన్న ఇండికేషన్ మనకు వస్తుంది. రైటింగ్, డాన్సింగ్, డ్రింకింగ్, టీచింగ్ అండ్ టాకింగ్, అంటే సమ్ యాక్షన్ అయితే ఇక్కడ ఉంది. సో వీటిని మనం వర్బ్ అని పిలుస్తాం. ఏదైనా పని జరుగుతున్నట్లయితే మనం వాటిని వర్బ్ అని పిలుస్తాం. అదేంటండి అన్నిటికీ ఇంగ్ ఫామ్ ఉంది, ఒక డ్యాన్స్కే లేదు, అక్కడ ఏదో మిస్టేక్ వచ్చింది చూసుకోలేదా అని అనుకుంటారేమో. అదేం లేదండి, ఇంగ్ ఫామ్ ఉంటేనే వర్బ్ అనుకుంటారేమో అన్న భయానికి అక్కడ ఇంగ్ ఫామ్ పెట్టకుండా రాశాను డ్యాన్స్ అని. డ్యాన్స్, రన్, ఈట్, స్లీప్, వాక్, సింగ్, టేక్, టీచ్, లెర్న్, ఇవన్నీ కూడా వర్బ్సే. ఇవన్నీ వర్బ్సే. ఇంగ్ ఫామ్ ఉంటేనే వర్బ్ అనుకుంటారేమో అనే ఆలోచన తీసేయాలని అక్కడ నార్మల్గా డ్యాన్స్ అని రాశాను. ఇంగ్ ఫామ్ ఉంటేనే వర్బ్ కాదు, ఎలా ఉన్నా ఒక పని గురించి మాట్లాడినట్లయితే దాన్ని వర్బ్ అంటాం. ఒక పనిని ఇండికేట్ చేస్తే వర్బ్ అంటాం, అంతే, అంతకుమించి ఏం అవసరం లేదు. ఇది గుర్తుంచుకోండి. రైట్, ఇప్పటి వరకు మనం చూసింది సబ్జెక్ట్, వర్బ్, ఈ రెండు అయిపోయాయి. సబ్జెక్ట్లో ఎవరు ఉంటారు? నౌన్స్ ఉండొచ్చు, ప్రొనౌన్స్ కూడా ఉండొచ్చు. రైట్, దాని తర్వాత ఒక యాక్షన్ గురించి మాట్లాడినట్లయితే వర్బ్. మరి ఇంగ్లీష్ సెంటెన్స్లలో సబ్జెక్ట్, వర్బ్, దాని తర్వాత వచ్చేది ఏంటి అంటే ఆబ్జెక్ట్. మరి ఆ ఆబ్జెక్ట్ పొజిషన్లో ఎవరు వస్తారు అనేది చూద్దాం.
ఈ ఫిగర్ ఇందాక కూడా చూసాం కదా మనం, ఇదే ఇమేజ్ మనం ఇందాక కూడా చూసాం కదా అంటే అవును, అక్కడ మనం ఐ అన్నట్టుగా తీసుకున్నాం. అదే ఐ గనక అంటే మనం సబ్జెక్ట్ ప్లేస్ లో కాకుండా ఆబ్జెక్ట్ ప్లేస్ లో అంటే మూడో పొజిషన్ లో వర్బ్ తర్వాత ఉండాల్సి వచ్చినప్పుడు మనం మీ అవుతాం. స్టార్టింగ్ లో ఉంటే ఐ, అదే చివరన ఉంటే మీ. ఇది కూడా చూసాం మనం, ఈ ఇమేజ్ కూడా అక్కడ చూసాం. అక్కడ వి అన్నాం, మనము మనతో పాటు ఉన్న వాళ్ళం. అక్కడ మీ అన్నాం, మరి ఇక్కడ సెంటెన్స్ చివరన ఉంటే హస్, రైట్? సెంటెన్స్ స్టార్టింగ్ లో ఉంటే వి, అదే చివరన ఉంటే హజ్, అంటే వర్బ్ తర్వాత ఉంటే హజ్ అవుతాం. అలాగే యు అనే దాంట్లో ఎటువంటి చేంజెస్ లేదు, సెంటెన్స్ స్టార్టింగ్ లో ఉన్న యూనే, సెంటెన్స్ చివరన ఉన్నా కూడా యూనే, దాంట్లో ఎటువంటి చేంజెస్ అనేది లేదు. కొంత కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు, బట్ టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. సెంటెన్స్ లోకి వెళ్ళిన తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మీరు కాదు నేను కాదు, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా ఐ, అండ్ ఇక్కడ నాకు వచ్చేసరికి మీరు యూ, అంటే మీరు కాదు నేను కాదు, వేరే ఒక పర్సన్. మన లెఫ్ట్ సైడ్ లో చూడండి ఒక గుంపు ఉంది అన్నానుగా, అక్కడ వాళ్ళని దే అని పిలిచాం, అది సెంటెన్స్ స్టార్టింగ్ లో. మరి వాళ్ళని సెంటెన్స్ చివరన అడ్రస్ చేయాలన్నప్పుడు మనం దెమ్ అని అడ్రస్ చేయాలి, దెమ్ అని అడ్రస్ చేస్తాం. ఓకే, అక్కడ గుంపు లేరు, ఒక అబ్బాయి గురించి మాట్లాడుతున్నాం, స్టార్టింగ్ లో అతన్ని హీ అని పిలిచాం, మరి ఇక్కడ ఏమంటాము అంటే హిమ్ అనాలి. బానే ఉంది. అలాగే ఈ అబ్బాయి గురించి కూడా కాదు, అక్కడ ఒక అమ్మాయి ఉందనుకోండి, అప్పుడు ఏం చెప్తాం? సెంటెన్స్ స్టార్టింగ్ లో అయితే షీ అన్నాం, మరి సెంటెన్స్ చివరనకు వస్తే హర్, హర్, అంతే. అలాగే అక్కడ అబ్బాయి లేరు, అమ్మాయి లేరు, గుంపు లేరు, ఒక వస్తువు ఉందనుకోండి, సెంటెన్స్ స్టార్టింగ్ లో వాటిని ఇట్ అని పిలిచాం, మరి సెంటెన్స్ చివరన ఏమని పిలుస్తామంటే సెంటెన్స్ చివరన కూడా ఇట్ అనే అంటాం. సో యానిమల్స్ ఏ ఉన్నా సెంటెన్స్ స్టార్టింగ్ లో ఉన్నా చివరన ఉన్నా ఇట్టే. అలా కాకుండా సెంటెన్స్ స్టార్టింగ్ అనేది ఒక నౌన్ తో స్టార్ట్ అయింది, మై పేరెంట్స్ తోటి, మరి సెంటెన్స్ చివరన ఎలా ఉంటుంది అని అంటే దెమ్ అని అడ్రస్ చేస్తాము అంటే ఓకే ఫైన్, ఆ సెంటెన్స్ లోకి వెళ్ళిన తర్వాత చూద్దాం. మై పేరెంట్స్ అనేది సెంటెన్స్ స్టార్టింగ్ లో ఉండొచ్చు, అదే మై పేరెంట్స్ అనేది ఒక సెంటెన్స్ చివరన కూడా ఉండొచ్చు, అంటే ఆబ్జెక్ట్ పొజిషన్ లో కూడా ఉండొచ్చు, తప్పేమీ లేదు. మళ్ళీ సేమ్ ఆన్సర్, ఎగ్జాంపుల్స్ లోకి వెళ్ళిన తర్వాత ఆ సెంటెన్స్ ని చూసిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. అలాగే సెంటెన్స్ స్టార్టింగ్ లో హైదరాబాద్ తోటి స్టార్ట్ చేసుకోవచ్చు, సెంటెన్స్ చివరన కూడా ప్లేస్ పేరు అలానే ఉండొచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. సచిన్, సెంటెన్స్ స్టార్టింగ్ లో సచిన్ తోటి స్టార్ట్ చేయొచ్చు సెంటెన్స్ ని, సెంటెన్స్ చివరన కూడా అదే పేరు సచిన్ అని వాడుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్, స్కూల్ బస్ తోటి సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు, అదే స్కూల్ బస్ తోటి సెంటెన్స్ ఎండింగ్ లో కూడా ఉంచొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు అక్కడ కూడా. పోలీస్ మ్యాన్, పోలీస్ మ్యాన్ తోటి సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు, అదే పోలీస్ మ్యాన్ తోటి సెంటెన్స్ ఎండ్ చేయొచ్చు. అలాగే ఫైల్స్, సెంటెన్స్ చివరన ఫైల్స్ అని ఉండొచ్చు. అలాగే ఒక కాఫీ, ఒక టీ, అలా సెంటెన్స్ చివరన ఉండొచ్చు అని చెప్పడానికి, అంటే ఇలాంటివి సెంటెన్స్ చివరన చూస్తాం. ఓకే, మై పేరెంట్స్ ని ప్రొనౌన్ లో వేసి మాట్లాడినట్లయితే మనం ఏమని చెప్పాం? దే అనే కేటగిరీలో ఉన్నారు, మరి సెంటెన్స్ చివరన ప్రొనౌన్ తో ఎండ్ చేయాలన్నప్పుడు వాళ్ళని దెమ్ అనే అడ్రస్ చేసి ఎండ్ చేస్తాం. అలా ప్లేస్ ని సెంటెన్స్ స్టార్టింగ్ లో హైదరాబాద్ అనే ప్లేస్ వాడుకుంటాం, ఒకవేళ చివరన వాటిని ప్రొనౌన్ తో ఎండ్ చేయాలనుకున్నప్పుడు ఇట్ అనే వాడేస్తాం, సరిపోతుంది అంతే. అంతకు మించి మీరు పెద్దగా ఆలోచించకండి, ఎగ్జాంపుల్స్కి వెళ్ళిన తర్వాత సెంటెన్స్ ని మనం అరేంజ్ చేసేటప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఎవరైతే ఆ పని ఫలితాన్ని పొందుతున్నారో వారిని మనం ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంచుతాం, ఆబ్జెక్ట్ అంతే, అంతకు మించి అవసరమే లేదు. ఫైన్. సో ఇదండి ఈరోజు క్లాస్. ఈరోజు మనం చూసింది ఏంటి అంటే ఇంగ్లీష్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్, నెక్స్ట్ వర్బ్, ఆ తర్వాత ఆబ్జెక్ట్. సబ్జెక్ట్లో ఎవరు ఉంటారు? నౌన్స్ ఉండొచ్చు, లేదా ప్రొనౌన్స్ కూడా ఉండొచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా తెలుసుకుందాం, నౌన్స్ ఏవైనా కానివ్వండి అవి వచ్చి ప్రొనౌన్స్ లోనే పడతాయి. వీటి తర్వాత అంటే సబ్జెక్ట్ తర్వాత ఉండేది ఎవరు అంటే వర్బ్. అండ్ వర్బ్ లో కూడా ఒక విషయం చూసాం, ఒక ఇంగ్ ఫామ్ ఉంటేనే వర్బ్స్ కాదు, ఇంగ్ ఫామ్ లేకున్నా కూడా వర్బ్సే. రన్, ఈట్, డాన్స్, వాక్, సో ఇలాంటివన్నీ కూడా వర్బ్సే, ఒక పనిని ఇండికేట్ చేస్తుంది. వీటి తర్వాత అంటే సబ్జెక్ట్ తర్వాత వర్బ్, వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. ఎవరైతే ఆ పని ఫలితాన్ని పొందుతున్నారో వాళ్ళు ఉండేటువంటి పొజిషన్ అది ఆబ్జెక్ట్. సో ఇంగ్లీష్లో ఫాలో అయ్యే స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్.
Speak easy, join us students, leave us experts. Thanks for watching. Please subscribe and meet you in the next class. అయ్యో చెప్పడం మర్చిపోయాను, దీని కంటిన్యూషన్ పార్ట్ ఉంది. అస్సలు అది మామూలుగా ఉండదు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి, అక్కడ కలుద్దాం.